ఐఎమ్ సారీ బ్రదర్. అధికార పార్టీకి ఒక చట్టం, ప్రతిపక్ష పార్టీకి మరో చట్టం ఉంటుందా? ఉండదు బ్రదర్. రూలింగ్ పార్టీకి ఓ పోలీస్ అధికారి గులాంగిరి చేయటం తప్ప కాదా? తప్పే బ్రదర్. మళ్ళీ ఇంకోసారి తప్పు చేస్తావా? లైఫ్ లో చేయను బ్రదర్. చేసిన తప్పుకి మన పోలీసులకి క్షమాపణ చెప్తావా? చెప్తాను బ్రదర్, చెప్తాను బ్రదర్. క్షమించండి. సారీ బ్రదర్, ఐఎమ్ సారీ. సారీ. ప్రజాసేవ చేయనోడు రాజకీయాల్లో ఉండటానికి వీల్లేదు. రాజకీయ సన్యాసం చేయాల్సిందే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రినైన నాకు ప్రజలే యజమానులు. ప్రజాసేవ చేయని వారు రాజకీయాల్లో ఉండటానికి అనర్హులు. అందుకే మీరు గెలిపించిన ఎమ్మెల్యేని, మిగతా రాజకీయ నాయకుల్ని రాజకీయ సన్యాసం చేయాల్సిందిగా ఆదేశిస్తున్నారు. ప్రజలు కూడా ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ప్రత్యేక సేవలు చేస్తాం, మీకు ప్రత్యేక శ్మశానాలు కట్టిస్తాం అనగానే గుడ్డిగా నమ్మి ఓట్లు వేయకండి. చేసిన తప్పుల్ని మళ్లీ చేయకుండా ఎప్పుడూ ప్రజల మధ్య ఉండేవాణ్ణి ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. నష్టపోయిన రైతు కుటుంబాన్ని ఆదుకుంటానని విన్నవిస్తూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. నిజాయితీగా డ్యూటీ చేస్తున్న ఇన్స్పెక్టర్ మహేష్ ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. జై హింద్. సేవ చేయకుండా ప్రజలకు ద్రోహం చేశాం కాబట్టి మేము పదవుల కనర్సులం కనుక మేము రాజకీయ సన్యాసం స్వీకరిస్తున్నాం. ఇప్పుడు చెప్తారా రాజకీయం అంటే ఏంటో? ఎలక్షన్లో నిలబడేటప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టి, వాళ్ళ పిల్లలకి ముద్దులు పెట్టి, వాళ్ళ ముక్కు తుడిచి, ఆ గుడ్డతో మొహం తుడుచుకుని అబ్బా ఎంత పుణ్యం చేసుకున్నామని కాకాపట్టి వాళ్ళ ఓట్లతో ఎమ్మెల్యే అయిపోయి మంత్రులు అయిపోయి, అదే ఓట్లేసిన జనం మీ దగ్గరికి వస్తే ఎమ్మెల్యే గారు లేరు, మంత్రి గారు లేరు, వేరే పనిలో ఉన్నారు, ఇప్పుడు కలవరు అని అపాయింట్మెంట్ ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారు. ఇది కాదురా రాజకీయం అంటే. గెలిచి రాజధాని చేరుకున్నాక మీరే ప్రజలకు ఫోన్ చేసి, నేను మీ దయతో గెలిచిన ఎమ్మెల్యేని, మీ ఊళ్ళో కరెంటు ప్రాబ్లం ఉందా, వాటర్ ప్రాబ్లం ఉందా, నేను మీకు సేవ చేసుకోవాలనుకుంటున్నాను, నన్ను ఎప్పుడు రమ్మంటారు, మీరు ఎప్పుడు కలుస్తారు, మీరు నిద్రపోయే టైం ఎప్పుడు, మీరు పొలానికి వెళ్లే టైం ఎప్పుడు, అమ్మ వంట చేసుకునే టైం ఎప్పుడు అని మీరే ప్రజల దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని పబ్లిక్ సర్వీస్ చెయ్యాలరా. ఇదిరా రాజకీయం అంటే. నేను అప్పుడే చెప్పినా ఆ నేసేస్తానని. గోటితో పోయేదానికి గొడ్డలెందుకన్నారు? చచ్చేవాడికి చెవులు వినిపించవురా. అందుకే నువ్వు వారో చెప్పిన విషయాన్ని నేనంత సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పటికైనా నేసేద్దామంటే చెప్పండి, బియ్యంలో రాయి లెక్క నేరేస్తా. పబ్లిక్ టాక్. ఓహో చెప్పు. మహేష్ అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ పెద్ద క్రాక్ నా కొడుకు, మెంటల్ నా కొడుకు, పిచ్చి నా కొడుకు, లూజు నా కొడుకు. ఇన్ని బూతులా? ఎన్ని బూతులు తిడితే అంత ప్రేమ ఉన్నట్టు. సపోజ్ సినిమా హీరోయిన్ ఇలియానా ఉంది. అబ్బా దాన్ని లవ్ చేయాలనిపిస్తుందిరా అంటాం. దాన్ని అంటే బూతు కాదు, ప్రేమ. ఎంతో లైక్ చేస్తే గాని ఆ మాట రాదు. అలాగే సిఐ మహేష్ ని కూడా పబ్లిక్ తెగ లవ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెక్స్ట్ ప్రైవేట్ టాక్. ఏంటో? మళ్ళీ జన్మలో కూడా నువ్వే నా భర్తగా పుట్టాలి. అలా వీలు కాకపోతే నీ బిడ్డగానైనా పుట్టాలన్నది మహేష్. ఎన్ని జన్మలైనా మనం ఇలాగే కలిసి ఉంటాం. ముస్లిం ఫిట్ ఇండియా. ముస్లింలు పాకిస్తాన్ వెళ్ళిపోండి, హిందుస్థాన్ లో హిందువులే ఉండాలి. వీటిని తీసుకెళ్లి ఆ సిఐ గాడు వాడి ఫ్యామిలీ మెడలో వేయండి. జనం పేరు మీద అన్ని మనవాళ్లే చూసుకుంటారు.
చూడు. ఏమున్నా వెళ్ళి కాపాడతామమ్మా. మా చెల్లిని కొట్టద్దని చెప్పండి ఆంటీ. మా మమ్మీ కొట్టద్దని చెప్పండి ఆంటీ. తాతగారండి మమ్మీని కొట్టున్నారు, వచ్చి దొంగల్ని కొట్టండి. సచ్చిండు నా కొడుకు. రండ్రా. నా పిల్లల్ని కొట్టద్దు. డాడీకి చెప్తావమ్మా, నీకేం భయం లేదు, నేనున్నానుగా. సిఐ కుటుంబం దారుణ హత్య. పేపర్ పేపర్ న్యూస్ పేపర్. భార్య బిడ్డలతో సహా సిఐ మహేష్ కుటుంబం దారుణ హత్య. నమస్కారం మాస్టారు. నా పేరు సత్యనారాయణ. కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాను. అందుకని గ్రామీణ స్థాయి నుండి ప్రజల్ని కలుసుకుందామని వచ్చాను. ఈ దేశంలో జనాభా ఎంత ఉందో జెండాలన్నీ ఉన్నాయి. కొత్తగా జెండా ఎత్తి ఎవరిని ఉద్ధరిద్దామని? లేదండి, మంచి సిద్ధాంతాలతో పార్టీ పెట్టాను. అంటే చెత్త సిద్ధాంతాలతో కూడా పార్టీలు ఉంటాయా? కాదండి, కొత్త ఆలోచనతో వచ్చాం. ఏంటో అంత కొత్త ఆలోచన? రాజకీయ ప్రక్షాళన. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ముసలి వాళ్ళయ్యారు, పార్టీలు ముసలెడ్లయ్యాయి. రాజకీయాల్లో అవినీతి పరులు, గూండాలు ఎక్కువయ్యారు. అందుకే కొత్త నీరుతో రాజకీయ ప్రక్షాళన చేసే ఉద్దేశంతో ప్రజల వద్దకు వస్తున్నాం.
నోరు మూసుకోండి సార్. పార్టీ పెడుతూనే దేశంలో పార్టీలన్నీ తిడుతున్నారు అంటే మీది బుద్ధిమంతుల పార్టీ, మిగతావన్నీ బుద్ధి గట్టి తినే పార్టీలేనా? జరగాల్సింది రాజకీయ ప్రక్షాళన కాదు సార్, ప్రజా ప్రక్షాళన. మార్చాల్సింది రాజకీయ నాయకుల్ని కాదు, రాజకీయాన్ని కాదు, మమ్మల్ని, ప్రజల్ని. మాకు తెలీదా? రౌడీలు, గూండాలు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా అసెంబ్లీలోకి, పార్లమెంట్ లోకి వెళుతున్నారని మాకు తెలీదా? ఎందుకు ఓటేస్తున్నావు? ఎలా ఓటేస్తున్నావు? 100 తీసుకుని ఓటేస్తున్నావు, మందు తీసుకుని ఓటేస్తున్నావు, చీర తీసుకుని ఓటేస్తున్నావు. ఈ మధ్య కొత్త ట్రెండ్ మొదలెట్టాం, కుంకుమ పరిణాలు తీసుకుని ఓటేస్తున్నాం. ఇంకా చెప్పమంటారా? కులం పిచ్చి, కులం మీద ప్రేమతో కమ్మడికి, కాపు కాపుకి, రెడ్డి రెడ్డికి, బీసీ బీసీకి, ఎస్సీ ఎస్సీకి, ఎస్టీ ఎస్టీకి గుర్తేసుకున్నాం. అంతేగాని వీడు మంచాడు, నిజాయితీపరుడు, పుచ్చలపల్లి సుందరలాగైతున్న అసెంబ్లీకి పంపిస్తే మన బతుకులు బాగుంటాయని ఒక్కడు ఆలోచించట్లేదు సార్. నేను హిందువుని, నేను ముస్లింని, నేను క్రైస్తవుణ్ణని గర్వంగా చెప్పుకున్నాడు గాని నేను మనిషిని అని ఒక్కడు కూడా చెప్పుకోవటం లేదు. ఈ దేశం నిండా ఓటర్లు ఉన్నారు, మనుషులు లేరు. ఇంకా ఈ దేశం నిండా ఏముందో చెప్పమంటారా? ప్రజాస్వామ్యం ఉంది, ప్రభుత్వాలున్నాయి, పత్రికలున్నాయి, డాక్టర్లు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, కర్షకులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అందరూ ఉన్నారు. మనుషులు తప్ప. మనుషుల్ని తయారు చేయండి సార్, సొసైటీ బాగుపడుతుంది. మమ్మల్ని చైతన్యవంతుల్ని చేస్తేనే ఈ సొసైటీ బాగుపడుతుంది. మమ్మల్ని మార్చటానికి రండయ్యా, మమ్మల్ని మనుషులుగా మార్చటానికి రండయ్యా. సొసైటీ కోసం బతికేవాడు కన్నీళ్లున్న చోటుకి వెళ్లి తుడవాలి తప్ప కన్నీళ్లు పెట్టకూడదు. భగవంతుడు అను నేను అడ్డదారులో గెలిచిన ఎమ్మెల్యేలు కాబట్టి ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజానాశనం కోసం, స్వార్థంతో, ఆశ్రిత పక్షపాతంతో, క్యాస్ట్ ఫీలింగ్ తో పనిచేస్తానని, రాజకీయ విలువల్ని తుంగలో తొక్కుతానని, ప్రజల్ని దోచుకుంటానని, ఎలక్షన్ లో నేను సారా చీరల కోసం ఖర్చు పెట్టిన డబ్బులు తిరిగి జనాన్ని పీడించైనా సంపాదించుకుంటానని పబ్లిక్ గా చెప్తున్నాను. హర్ష, ఆ ట్రాఫిక్ ఎస్ఐ నాకు సెల్యూట్ చేయలేదు. రేపు ఆ ట్రాఫిక్ లో కనిపించకూడదు. ఆగండి, ఆపండి.